అవి కమ్మటి ఆసన వస్తుంది ఏడదాకానే అమ్మ నీ వంటలు. ఓ పులుసు ఆసనేనా? ఇంకా చేపలు వేయలే అల్లా. అమ్మ పులుసు ఆసనే చేపలే పెట్టరాదంటివి, ఇంత పులుసు ఆసన వస్తుంది అంది మాధవి. అంటే ఉల్లిగడ్డ కాల్ చేసిన వాళ్ళ కాల్ చేస్తే కమ్మగా ఉంటుంది. ఫిష్ మసాలా అయ్యి మన దగ్గర ఉంటుంది లోపల అల్లు ఉంది ఉంది. ఒకసారి తెచ్చిన నేను మటన్ మసాలా ఉందా. మా మాధవి సూప్ పెడితే అయితే తలకాయ సూప్ వాసన వస్తుంది, కానీ ఇప్పుడైతే చేపల వాసన వస్తుంది. ఎంతైనా చేప తింటే దాని రుచి వేరే ఉంటుంది, దాని కంటి సూప్ కూడా మనకు అంత సూప్ కానీ వస్తుందంట. మీలో ఎంతమందికి చేప ఇష్టమో కామెంట్లో కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ లేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఛానళ్ళ కోసం మా వీడియోని లైక్ చేయండి, బెల్ కొట్టడం అయితే మర్చిపోకండి. మా చిన్న అయితే ఇది పట్టుకొని వచ్చింది ఫోన్. మా మాధవ్ అయితే మొత్తం చేపలు అయితే వేసేసింది, ఊరుస్తుంది, ఒక్క మంట తాకి దింపుతుంది. మా మాధవి చేస్తుంది, అన్నీ ఏ వంట రాదనేది ఉండదు, చేస్తుంది. కానీ ఆ స్మెల్కు నేను ఎందుకు చేయాలి, అంత ఇబ్బంది ఎందుకు పడాలి అనేది ఒకటి ఉంటుంది. తన భర్త కోసం ఎంత కష్టాన్ని చేయనీకే అయినా ముందు ఉంటుంది అని స్వార్థంగా ఆలోచిస్తుంది అనమాట, ఎందుకు చేసి పెట్టాలని. తన భర్త కోసం ఏదైనా చేసి పెట్టాలి, ఆయన తినాలి, ఆయన కంటే ఎక్కువనా అనుకుంటుంది మళ్ళా. కానీ మళ్ళీ ఆలోచించి ఇక చేస్తా, ఇక నేను చేసి పెట్టకుంటే ఎవరు చేసి పెడతారని మళ్ళీ కూర అయితే పొయ్యి మీద వేసి ఇక చేపలు అయితే మసులుతున్నాయి, ఇగో మరుగుతున్నాయి చూడు.